ఇదిగో వినండి. నా కళ్ళకు ఇదంతా కనపడింది. నా చెవులకు అంతా వినపడింది. మీకు తెలిసిన విషయాలన్నీ నాకు కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు. నేను సర్వశక్తుడైన దేవునితోనూ మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను. మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకు పనికిరాని వైద్యులు వంటివారు. మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం. దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి. మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించవచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలకవచ్చా? ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా? ఒకవేళ మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్లు మీరు ఆయనను మోసం చేస్తారా? మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు. ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా? మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టి గోడల వంటివి. నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను మీ చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగుగాక. నా ప్రాణాన్ని నేను ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను. వినండి. ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను పరుచుకుంటాను. దీనివల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చేయడు. నా సాక్ష్యం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమోగనివ్వండి. ఆలోచించండి. నేను నా వివాదాన్ని చక్కబరుచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు. నాతో వాదం పెట్టుకొని గెలవగలిగేవాడెవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకొని ప్రాణం విడిచిపెడతాను. దేవా, ఈ 2 విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను. నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చేయకు. అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను, లేదా నేను పిలుస్తాను. నాకు జవాబు చెప్పు. నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియపరచు. నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు? అటు ఇటు కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా? నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు. నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడువడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరిగీశావు. కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డ పేలిక లాంటి వాడి చుట్టూ గిరిగీసి కాపు కాస్తున్నావు. స్త్రీ గడుపున యోబు 14వ అధ్యాయం. స్త్రీ గడుపున పుట్టిన మనిషి కొన్ని రోజుల పాటు జీవిస్తాడు. అతడు తన జీవితకాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. యోబు 14వ అధ్యాయం. స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజుల పాటు జీవిస్తాడు. అతడు తన జీవితకాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనపడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు. అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటకి రప్పించుకుంటావా? అపవిత్రమైన వ్యక్తికి పవిత్రమైన వాడు. 4వ వచనం. అపవిత్రమైన వ్యక్తికి పవిత్రమైన వాడు పుట్టగలిగితే ఎంత మేలు. కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు. మనిషి ఎంతకాలం బతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు. అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలీ పని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు. చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందని, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయని ఆశాభావం ఉంటుంది. నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్ళిపోయి దాని మొదలు మట్టిలో చిక్కిపోతూ ఉంటుంది. అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది. లేత మొక్కలాగా కొత్త కొమ్మలు కాస్తుంది. అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషుల ప్రాణం విడిచిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు? సముద్రంలో నీళ్లు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్లు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.
ఆకాశం అంతరించిపోయేదాకా వాళ్ళు మేల్కోరు, ఎవరూ వారిని నిద్రలేపరు. నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు. నా మీద నీ కోపం చల్లారేదాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది. నాకు కొంతకాలం గడువు పెట్టి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మనుషులు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతారా? అలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగించేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు పిలుస్తావు, నేను నీతో మాట్లాడతాను. నీ చేతి పనిని చూసి నువ్వు ఇష్టపడతావు. అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి. నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు. కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి. కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి. నీళ్లు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు. నువ్వు మనుషులను ఎప్పటికీ అణిచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్ళగొట్టావు. ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు. తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు. యోబు 15వ అధ్యాయం. ఎలీఫజు. అప్పుడు తెమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు. జ్ఞానం గలవాడు గాలితో తన కడుపు నింపుకొని తెలివి తక్కువతనంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడం మంచిదేనా? వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు? అలాంటి మాటలతో నీకున్న భయభక్తులను హీనపరుస్తున్నావు. నీ దేవుని ధ్యానాన్ని ఆటంకపరుస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పాపాలు బయటపడుతున్నాయి. కపటంగా మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు. నేను కాదు, నీ మాటలే నువ్వు నేరం చేశావని ప్రకటిస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి. మనిషిగా పుట్టిన వాళ్ళలో మొదటివాడివి నువ్వే అనుకుంటున్నావా? కొండల కన్నా నువ్వు ముందుగా ఉన్నావా? నువ్వేమైనా దేవుని సమాలోచన సభలో సభ్యుడివా? నువ్వొక్కడివే జ్ఞానం గలవాడివా? మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు? మాలో తల నెరిసిన వృద్ధులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు. దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా? నీ హృదయం ఎందుకు కృంగిపోయింది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయి? దేవునిపై నీకెందుకు కోపం వస్తుంది? నీ నోట వెంట అలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి? కళంకం లేనివాడు అనిపించుకోవడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు? ఆలోచించు. దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ విశాలాలు ఆయన దృష్టికి పవిత్రం కావు. అలా ఉండగా మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు, అన్యాయాన్ని నీళ్లు తాగినట్లు తాగేవాళ్ళు. నేను చెప్పేది విను. నేను నీకు సంగతులు చెబుతాను. నా అనుభవాలను నీకు వివరిస్తాను. జ్ఞానులు తమ పూర్వీకుల ద్వారా నేర్చుకుని ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశాలు నీకు చెబుతాను. జ్ఞానులకే ఆ దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్ని జనులు ఎవరూ ఆ దేశంలో లేరు. ఆ జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను. దుర్మార్గుడు తాను బ్రతికినంతకాలం వేదనలు అనుభవిస్తాడు. దుర్మార్గం చేసే వాళ్లకు నియమించిన సంవత్సరాలన్నిటిలో బాధలు తప్పవు. అతడి చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమోగుతాయి. అతడు క్షేమంగా ఉన్న సమయంలో కీడు చేసేవాడు అతని మీద పడతాడు. చీకటిలో నుండి తాను తిరిగి రాగలనన్న నమ్మకం అతనికి ఉండదు. వాడు కత్తివాతకు గురి అవుతాడు. ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ దానికోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజులు దాపురించాయని వాడికి తెలుసు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడై వచ్చిన రాజు శత్రువుని పట్టుకొని బంధించినట్టు బాధ, వేదన అతన్ని పట్టుకొని భయకంపితుణ్ణి చేస్తాయి. వాడు దేవునికి విరోధంగా చేయి చాపుతాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడతాడు. మెడ వంచన
వైఖరితో మూర్ఖత్వంగా తన దిట్టమైన డాలుతో ఆయన మీదకు దండెత్తుతాడు. అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది. అలాంటి వాడు పాడైపోయిన పట్టణాల్లో నివసిస్తాడు. ఎవరూ నివసించలేని ఇళ్లల్లో, శిథిలం కాబోతున్న ఇళ్లల్లో నివసిస్తాడు. కాబట్టి వాడు ఎప్పటికీ భాగ్యవంతుడు కాలేకపోతాడు. అతడి ధనం నిలబడదు. అతడి పంటలు పైరు బరువెక్కి నేలను తాకేలా కిందకు వంగదు. అతడు చీకటి నుండి తప్పించుకోలేడు. అగ్ని జ్వాలలు వాడి లేత కొమ్మలను దహించి వేస్తాయి. దేవుని నోటి నుండి వచ్చిన ఊపిరి వాడిని నాశనం చేస్తుంది. వాడు వ్యర్థమైన వాటిని నమ్ముకోకుండా ఉండుగాక. వాడు మోసపోయినవాడు. వాడికి దక్కే ప్రతిఫలం శూన్యము. వాడి ఆయుష్ తీరకముందే ముసలివాడు అయిపోతాడు. వాడు ఎండిపోయిన కొమ్మలాగా వాడిపోతాడు. పిందెలు రాలిపోయిన ద్రాక్ష చెట్టులాగా, పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులాగా ఆయన వారిని చేస్తాడు. దైవభక్తి లేని భక్తిహీనుల కుటుంబాలు నిర్జీవంగా మారుతాయి. లంచగొండుల నివాసాలు అగ్నికి ఆహుతి అవుతాయి. వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెలగక్కుతారు. వాళ్ళ అంతరంగంలో వంచన నివసిస్తుంది. యోబు 16వ అధ్యాయం. యోబు జవాబు. అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. నువ్వు చెబుతున్న గాలి మాటలు చాలిస్తావా? నాకిలా జవాబు ఇవ్వడానికి నీకేం బాధ కలిగింది? నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ, నా తల ఆడిస్తూ మీ వైపు చూసేవాణ్ణి. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి. ఇప్పుడు నేను అన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు. అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు. దేవుడు నాకు ఆయాసం కలగజేశాడు. దేవా, నా బంధువర్గం అంతటినీ నువ్వు నాశనం చేశావు. నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు. మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టు లాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకొని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకొని వేధిస్తున్నాడు. ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి దయ లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు. దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగ్గొడుతున్నాడు. యుద్ధవీరుని వలె పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు. నా చర్మాన్ని గోనెపట్ట కప్పుకొని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పూసుకొని మురికి చేసుకున్నాను. నేను ఎవరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధము. ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది. భూమి ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనియ్యి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి. ఇప్పటికీ నా తరపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమాలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను తిరిగిరాని దారిలో వెళ్ళిపోతాను.